హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అన్న వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ముందుగా అయితే మా అబ్బాయిని ఎగ్జామ్ సెంటర్కి తీసుకొచ్చాను. ఇంకా అది నేనైతే మీకు చూపిస్తున్నానండి. ఈ ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మద్దెలపాలెం ఏయూలో అయితే పడింది. ఇంకా సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి. పిల్లలందరిలో టెన్షన్, అలాగే తీసుకొచ్చిన పెద్దవాళ్ళు కూడా అంతే టెన్షన్గా ఉన్నారండి. సిఏ ఎగ్జామ్స్ చాలా టఫ్గా ఉంటాయి. ఇంకా అందుకే పిల్లలు ఎలా రాస్తారా అనేసి ఇంకా వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా చాలా టెన్షన్గా అయితే ఉన్నారు. ఇంకా పిల్లలు అయితే ఎగ్జామ్ హాల్లోకి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా 2 గంటలకి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయింది. 2 నుంచి 5 వరకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇంకా మా అబ్బాయిని నేను తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్లో దింపేసి నేనైతే ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇంకా నా స్కూటీ అయితే తీసుకొచ్చాను, స్కూటీ మీద వెళ్తున్నాను. వీళ్ళ హౌస్ వచ్చేసి వైజాగ్లో కొత్తగా ఇన్నోర్బిట్ మాల్ అని చెప్పి ఒక షాపింగ్ మాల్ అయితే ఓపెన్ చేశారు కదా. ఇంకా మేమైతే ఈ ఇన్నోర్బిట్ మాల్కి అయితే రాలేదు. ఈ ఇన్నోర్బిట్ మాల్ దగ్గరలోనే వాళ్ళ హౌస్ అయితే ఉంటుంది. ఇంకా మద్దెలపాలెం నుంచి ఇక్కడికి ఒక 3-4 కిలోమీటర్స్ అయితే ఉంటాయండి. వీళ్ళు ఉండేది కైలాసపురం అనే ఏరియా. ఇంకా అక్కడికి అయితే వచ్చేసాను. ఇంక ఈ 3 అవర్స్ కూడా వీళ్ళ హౌస్లోనే ఉండబోతున్నాను. రెండు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకో వాళ్ళ ఇల్లు చూసేయండి. నళిని చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. వాళ్ళ ఇల్లు అంతా కూడా చూపించేస్తాను మీకు. చూపించు మీ హాలు. మేము హౌస్ ఖాళీ చేసేస్తున్నాం. నెక్స్ట్ వీక్ ఎక్కడక్కడ ఉన్నాయి, పర్లేదు, ఏమనుకోవద్దు. యూట్యూబ్ ఫ్రెండ్స్, నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేయచ్చు. బాగా చెప్తున్నా. పూజగది అంటే అలా లైట్గా చూపించారు. నువ్వు పర్లేదులే, లైట్లు ఎక్కలే. ఇది బెడ్రూమ్. ఇది ఇంకొక రూమ్. ఇవ్వండి మా ఫ్రెండ్ సైకిల్ మర్యాదలు చేస్తుంది చూడండి. మర్యాదలు డ్రింక్. నేను డ్రింక్ మానేశాను, నిజంగానే మానేశాను. తాగు పర్లేదు, నిజంగా వచ్చాక తీసుకోవాలి తప్పదు. చూడండి బలవంతం పెడుతుంది. భోజనం రమ్మంటే భోజనం చేసి వచ్చావు, ఇప్పుడు డ్రింక్ కూడా తీసుకోవాలి. చూడండి డ్రింక్ టైంలో పడితే ఆ టైంలో ఎక్సర్సైజ్ చేసేస్తాం. చూడండి మా ఫ్రెండ్ ఎక్కుతుంది సైకిల్. తొక్కడమేనా మనం? ఇంకా కరెంట్తో పని లేదా? ఓహో, నేను ఎప్పుడూ ఎక్కలేదు. ట్రై చేద్దాం. ఇక్కడ ఏంటి వస్తుంది 58. ఎక్కావు. ఓకే, తక్కువ. ఎలా? అదే కరెక్టే. ఇంకంతే అంతే. వెరీ గుడ్, సూపర్. మా అక్కీలు ఉంటే క్లాప్స్. అంతే. నువ్వు వెనక్కి రావాలి కొంచెం. వెరీ గుడ్. నాకైతే రిజల్ట్ వచ్చింది. ఎక్సర్సైజ్ చేస్తున్నాను చూడండి. చూడండి నాకు ఎక్సర్సైజ్ అనమాట. ఇది వచ్చేసి వీళ్ళ ఫ్యామిలీ ఫోటో అండి. వాళ్ళ హస్బెండ్ అలాగే వాళ్ళకి ఒకే అబ్బాయి అనమాట. ఇంకా మేము వచ్చిన టైంకి వాళ్ళిద్దరూ కూడా లేరు, బయటకు వెళ్ళారు. ఇంకా మా ఫ్రెండ్ అయితే బాబా భక్తురాలండి. ఇంకెక్కడ చూసినా ఈ బాబా ఫొటోసే ఉంటాయి. ఎంత జిడ్డుగా నువ్వు తెల్లగా పడుతున్నావు. మా ఫ్రెండ్ నా ముందు తెల్లగా పడుతుంది. మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా అంటే, మేము 21 ఇయర్స్ బ్యాక్ గోరంతా చూపిస్తుంది వైజాగ్ వచ్చాం అనమాట. అప్పుడు నాకు చిన్న ఏజ్, నాకు వంట చేయడం అంటే ఏం వచ్చేది కాదు. బిర్యానీ కానీ అన్నీ కూడా తన దగ్గర నేనైతే నేర్చుకున్నాను. 21 ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్షిప్ అయితే కొనసాగుతుంది. ఫ్రెండ్షిప్కి ఏజ్ లిమిట్ ఉండదు. అలాగే వాళ్ళది వేరే రాష్ట్రం అంటే ఒరిస్సా, పర్లాంకిమిడి దగ్గర. ఒరిస్సా పర్లాంకిమిడే. అది భాషతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు ఫ్రెండ్షిప్కి. అలా మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అలా కొనసాగుతుంది. ఎప్పుడు రమ్మంటుంది కానీ నాకు ఎప్పుడు కుదరదు. ఇంకా ఈ రోజు మా అబ్బాయికి ఎగ్జామ్ సెంటర్లో దిగబెట్టి మళ్ళీ ఇటు వచ్చాను. ఫ్రెండ్ అయితే వంటలో చాలా బాగా చేస్తుంది. ఇంకొకసారి ఎప్పుడైనా వస్తున్నాడు తన రెసిపీస్ అయితే చూపిస్తాను. నాకు నిజంగా అసలు ఏం వచ్చేది కాదనమాట. ప్రతిదీ తనే నేర్పించింది. తను బిర్యానీ అయితే సూపర్ చేస్తుంది. తన దగ్గరే నేను బిర్యానీ చేయడం అయితే నేర్చుకున్నాను. తన బిర్యానీకి అయితే మేము పడి చచ్చిపోయేవాళ్ళం అనమాట. అంటే మేమే కాకుండా ఇంకో 4-5 బ్యాచ్ అయితే ఉండేవాళ్ళం. వాళ్ళు ఇప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. కానీ మేమిద్దరం మాత్రం ఇప్పటికీ అలా కలుసుకుంటానే ఉన్నాము.
అప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. ఇంకా నాకు అప్పుడు ఏంటంటే పిల్లలు కూడా అప్పుడు లేరు. ఇంకా వీళ్ళ అబ్బాయి అయితే చిన్న ఏజ్ అనమాట. ఇంకా అక్క అంటే ఆ అబ్బాయి ఉండేవాడు. ఇంకెక్కడికి వెళ్ళినా అందరం కలిపి వెళ్ళేవాళ్ళం. మేము వైజాగ్ రావడం కూడా ఫస్ట్ టైం కదా వచ్చింది, దూరంగా అంటే అమ్మ వాళ్ళు వదిలేసి అత్తయ్య వాళ్ళు వదిలేసి దూరంగా వచ్చింది. అప్పుడు వైజాగ్ చిన్న ఏజ్, ఏమీ తెలిసేది కాదు. ఎలా రెడీ అవ్వాలి, ఎలా ఉండాలి, ఎలా వండాలి ఏమీ తెలిసేది కాదు. అన్నీ కూడా నేనైతే తన దగ్గరే నేర్చుకున్నాను. ఇంకా అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ అయితే ఇలాగే కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది, మళ్ళీ మేము ఊరు వెళ్ళిపోవడం, మళ్ళీ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండి మళ్ళీ వైజాగ్ రావడం. ఇంకా వైజాగ్ వచ్చిన కాడి నుంచి మళ్ళీ అలా కలుసుకుంటానే ఉన్నాం. ఊరు వెళ్ళిపోయినా అక్కడ మొబైల్స్లో అంటే ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అదేవిధంగా అలా ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉంది. ఇంకా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ హౌస్ షిఫ్ట్ అయిపోతున్నారు. ఇంకా కొంచెం మళ్ళీ ఈ హౌస్కి వచ్చిన తర్వాత నేను రాలేదు అంటుందని చెప్పి ఇంకా ఈ రోజైతే ఇలా వచ్చాను. వీళ్ళు ఉండేది కైలాసపురం ఏరియా అని చెప్పాను కదా. చుట్టూ కొండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది. ఇంక ఇన్నోర్బిట్ బాల్కు ముందుకు వస్తే వీళ్ళ హౌస్ అనమాట. వీళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయి మళ్ళీ వేరే దగ్గరికి అయితే వచ్చేస్తున్నారు. ఇంకా మేము ఉండేది మధురవాడ. ఇక్కడ కైలాసపురం రావాలంటే ఒక 15-16 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ ఉంటుంది. అందుకే ఎప్పుడన్నా టౌన్ వస్తే వచ్చేదాన్ని. ఇంకా వచ్చినా వెంటనే వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా ఈ రోజు అయితే మా అబ్బాయికి ఎగ్జామ్ ఉంది కదా, ఒక 3 అవర్స్ అయితే తనతో స్పెండ్ చేయొచ్చు అన్నట్టుగా ఇక్కడికి అయితే వచ్చామండి. ఇంక కైలాసపురం ఏరియా ఏంటంటే కొండ మీద గుళ్ళు ఇల్లులు అన్నీ ఉంటాయి. అలాగే ఈ కొండ మీదకి చూడండి ఇలా మెట్లు స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ స్టెప్స్ ఎక్కి మనం కొండ ఎక్కితే వాళ్ళ ఇల్లుకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది కింద అనమాట. కింద నుంచి కొండ మీద వరకు స్టెప్స్ ఉంటాయి. మనకి తిరుపతిలో సింహాచలం ఇలాంటి దగ్గర కొండ ఎక్కడానికి స్టెప్స్ ఎలా ఉంటాయి, అలాగే వీళ్ళు ఇంటికి వెళ్ళడానికి కూడా స్టెప్స్ ఉంటాయి అనమాట. అలా స్టెప్స్ ఎక్కి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉంటారండి. ఇవి నేను ఎక్కువ కొండ మీద ఇల్లులు వైజాగ్లోనే చూస్తాను. మా సైడ్ అయితే ఇలా కొండ మీద ఇల్లులు అవి ఏమీ ఉండవు. అందుకే ఇంకా నేను ఇదైతే వీడియో తీసి అయితే చూపిస్తున్నాను. ఇంకా అలా కొంచెంసేపు కింద కూర్చుని తర్వాత మళ్ళీ టెర్రస్ మీదకి అయితే వచ్చేసాను. చుట్టూ క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది, వీడియో తిద్దిగా రా మా ఫ్రెండ్ చెప్తే ఇంక ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే అంతా కూడా పల్లెటూరు వాతావరణంలో అనిపించింది అనమాట. ఇక్కడ చూడండి అన్ని మామిడి చెట్లే ఉన్నాయి ఇంటి ముందు. ఆ మామిడి చెట్లకు కూడా చాలా మామిడికాయలు అయితే కాసాయండి. ఇంక ఇవన్నీ చూస్తే నిజంగా పల్లెటూరులో ఉన్నట్టుగా అనిపించింది అనమాట. ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుంది. ఇంకా వీళ్ళకి మాకు ఎక్కువ దూరం ఉండడం వల్ల నేను ఎప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది, తర్వాత తను అమెరికా వెళ్ళిపోయింది, కానీ గుర్తుకి ఇది మాత్రం బాగా ఉంచుకుంది. అప్పుడు 5-6 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం కదా, అప్పుడు అందులో ఒక ఫ్రెండ్ అయితే చేసింది. తను ఇలాంటి క్రియేటివిటీస్గా బాగా చేసేది. ఎక్కడ ఉందో ఇప్పుడు అసలు ఫోన్ నెంబర్ కూడా మిస్ అయిపోయింది. అది మా ఇంట్లో టెడ్డీ బేర్ కూడా ఉంది, అది చేసింది. అన్ని బాగా చేసేది. అలాంటి టాలెంట్ తనకి. కానీ ఇప్పుడు మా ఫ్రెండ్షిప్ గురించి క్లియర్గా చెప్పాలి అంటే మా మ్యారేజ్ అయిన 2 ఇయర్స్కి మేము వైజాగ్ వచ్చాము. అప్పుడు నా ఏజ్ వచ్చేసి 15 కంప్లీట్ అయ్యి 16 అనమాట. 16 సంవత్సరాలు మేము వైజాగ్ వచ్చాము. అప్పటికి ఇంకా పిల్లలు లేరు. ఇంకా వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళతోనే ఎక్కువగా ఫ్రెండ్షిప్ అనమాట. నాకంటే వైజాగ్ ఏరియా అనేది చాలా కొత్తగా అనిపించింది. అమ్మ వాళ్ళని వదిలి రావడం, చిన్న ఏజ్, ఏమీ తెలిసేది కాదు. అప్పుడు తనే అనమాట మా ఫ్రెండు. అలాగే ఇంకా 4-5 బ్యాచ్ అయితే ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంటున్నారు, కానీ నేను మాత్రం ఇంకా ఇప్పటికీ కూడా ఇలా కలుసుకుంటానే ఉన్నాము. ఇంకొక ఫ్రెండ్ అయితే అమెరికా వెళ్ళిపోయిందని చెప్పాను కదా. ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి మన ఈ మధ్యనే యూట్యూబ్ ఛానల్లో నా వీడియోస్ చూసి నాకు కామెంట్ అయితే పెట్టిందండి. ఫస్ట్ నుంచి అదే అలవాటు కదా. అదే ఇది గోరింతకు పిచ్చి మాత్రం పోలేదే. ఎంత చక్కగా పెట్టుకున్నావు. నాకు గోరింతకు పెట్టుకోవాలంటే అసలు టైం ఉండదు. అలా పెట్టుకుని పడుకుందని కూడా లేచి కూర్చొని పెట్టిస్తాను. ఇలా ఇప్పుడు ఇవన్నీ వీడియో తీస్తుంటే నాకు అప్పటి రోజులే గుర్తొచ్చేయండి. అప్పుడు ఇంకా అలా అందరూ కలిసి ఒకే దగ్గర కూర్చొని తిని అలా ఊసలాడుకుని ఉండేవాళ్ళం. ఎక్కడికన్నా వెళ్ళాల్సిన అందరం కలిపి వెళ్ళేవాళ్ళం అండి. మిగిలిన వాళ్ళ ఫోన్ నెంబర్స్ మిస్ అయినా తను మాత్రం ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇలా కలుసుకుంటానే ఉన్నాం. మధ్యలో మేము మళ్ళీ ఊరైతే వెళ్ళిపోయానండి. ఇంకా నాకు బాబు పుట్టడం వల్ల ఇంకా బాబుని చూసుకుని వీలు కుదరక ఊరైతే వెళ్ళిపోయి మళ్ళీ కొన్ని సంవత్సరాలు ఊర్లో ఉండి మళ్ళీ తర్వాత వైజాగ్ మళ్ళీ 2012లో అయితే వచ్చాము. ఇంకా అప్పటి నుంచి కూడా ఇలా కలుసుకుంటూనే ఉన్నాం అనమాట. అంత తర్వాత అంతా కూడా మొబైల్లో కాంటాక్ట్ అవుతూనే ఉన్నాము. ఇంకా మా ఫ్రెండ్ అలా కూర్చుంటే ఒకదాని తర్వాత ఒకటి ఏదో తీసుకొచ్చి పెడుతూనే ఉంది. 3 అవర్స్ అక్కడ ఉన్నా కానీ అసలు టైం అనేది తెలియలేదండి. ఏదో ఒక 1 అవర్ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నట్టుగా అనిపించింది. ఇంకా అలా టైం అంతా కూడా గడిచిపోయింది. పంపించడానికి వచ్చింది. బాయ్ చెప్పు. ఇదే ఇవాళ బ్లాగ్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్షిప్ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.